హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ వెయిట్ చేశారు అండ్ ఆ మ్యాజిక్ని క్రియేట్ చేసింది పార్ట్ 1 అనమాట. అండ్ పార్ట్ 2 ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది. దాట్ ఈజ్ భారతీయుడు 2. సో ఎలా ఉండబోతోంది ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కథకి కనెక్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అండ్ నేను కూడా వెయిట్ చేశాను. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా నాకు భారతీయుడు 2 మూవీ చూసాక ఏమర్థమైంది అని అంటే ఒక చిన్న విషయం అబ్బా, సక్సెస్ అయినా సరే ఫెయిల్యూర్ అయినా సరే కరప్షన్ అయినా సరే ఏదైనా సరే అవతల వాళ్ళ దగ్గర జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అనుకోండి, అవతల ఇంట్లో జరిగితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అది సంథింగ్ న్యూ సంథింగ్ డిఫరెంట్గా జరిగితే సెలబ్రేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం కరప్షన్ అయినా అంతే, అవతల ఇంట్లో జరిగితే అవతల వ్యక్తి చేస్తే దానిని పోక్ చేసి దానిని రేస్ చేస్తారు. అదే మన ఇంట్లో జరిగితే మన ఇంట్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తాము అంటే మాత్రం సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. మనం సొసైటీకి ఎగ్నెస్ట్గా అయిపోతాం అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. అండ్ సోషల్ మీడియా అనుకుంటే ఏదైనా క్రియేట్ చేయగలదు అన్న బేస్డ్గా ఈ మొత్తం భారతీయుడు 2 అయితే చూపించడం జరిగింది. బట్ నాకు ఎందుకో భారతీయుడు 1 ఫ్లేవర్ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టయితే అనిపించింది అనమాట. అండ్ నిజంగా సిద్ధార్థ్ గారు ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది, దట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్ అనమాట, లైక్ వాళ్ళ మదర్తో. అండ్ దట్స్ అన్ ఆసమ్ అనమాట. అండ్ నాకు తెలిసి సిద్ధార్థ్ గారు ఇన్ని అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే ఆయనకి పడిందని చెప్పుకోవాలి. అండ్ కమల్ హాసన్ గారి ఎంట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఫైట్స్ కానీ, ఆయన మేకప్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలా అంటే లైక్ బాగుంటాయి, ఆలోచింపచేస్తాయి అనమాట జనాలకి, అరే నిజమే కదా అని. అండ్ రైట్ నౌ మనం ఫుడ్ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నాం కదా, లైక్ ఫుడ్ ఎంత వర్స్ట్ క్వాలిటీతో తయారు చేస్తున్నారు, ఎన్ని కెమికల్స్ వేస్తున్నారు, అన్నీ రిలేటెడ్ చూపించారు అబ్బా. లైక్ కరప్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, ఎలా మోసాలు చేస్తున్నారు, ఇవన్నీ చూపించడం జరిగింది. శంకర్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. అండ్ వీళ్ళు లైక్ సోషల్ మీడియా యూట్యూబ్ ఎలా వాడుకోవాలి అన్న బేస్డ్ అయితే చూపించారనమాట. సో కానీ ఒక్క పాయింట్ ఏంటి అని అంటే, రమ్మన్నప్పుడు వచ్చి ఆ తర్వాత మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దూరం అయిపోతున్నాము, నెగటివ్ అయిపోతున్నాము, మనం మంచి చేసిన అనుకుని మళ్ళీ ఆయనని గో బ్యాక్ అని వెళ్ళిపోవడం అంటే లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గుడ్ జరుగుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్యాడ్ జరుగుతుంది త్రూ ద సోషల్ మీడియా. అండ్ ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ మీరందరూ కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అని. అండ్ కాజల్ గారు ఎప్పుడొస్తారు అని చెప్పి మనందరూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ లాస్ట్కి ఒక సాంగ్లో జస్ట్ కనిపించారు. సో భారతీయుడు 3కి కూడా హింట్ ఇవ్వడం జరిగిందనమాట. బట్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, లైక్ సిద్ధార్థ్ గారు ఏమైపోయారు, అండ్ ప్రియా భవాని శంకర్ గారు ఏమైపోయారు, ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏమైపోయారు, అండ్ సముద్రకరణ్ గారు ఏమయ్యారు, ఆయన మారారా లేదా, అండ్ అలానే కమల్ హాసన్ గారిని ఏం చేశారు, బాబీ సింహ గారు బ్రతికారా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేసి మనకి భారతీయుడు 3లో అయితే చూపించబోతున్నారు. నాకైతే మూవీ బాగా నచ్చింది. అఫ్ కోర్స్ కొంచెం సమ్ లాగ్స్ ఆర్ దేర్, బట్ మూవీ అన్నాక లాగ్స్ ఉంటాయి కాబట్టి ఐ జస్ట్ లవ్ ద మూవీ. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పిసి. సైనింగ్ ఆఫ్.